ఇక సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు శ్రీకారం చుట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ, రైతు బంధు చేస్తుందని నిరంజన్ స్పష్టం చేశారు. దశలవారీగా ప్రకటించిన హామీలు అమలు చేస్తామని వివరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారెంటీలను ప్రకటించిన విధంగా దశల వారీగా 100 రోజుల్లో ఆ కార్యక్రమాన్ని అమల్లో పెడుతుందనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి అవి పూర్తిగా అమలు చేస్తుందనేసి విశ్వాసాన్ని మేము ప్రజలకు ఇవ్వదలుచుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగుబాటు అయితే గత ప్రభుత్వంలో ఉన్నవారు దానిపై ఏ రకమైన ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఏ రకమైన విచారణ చెయ్యలేదు. అయితే నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సమీక్షా సమావేశం ఇరిగేషన్ అధికారులతో చేపట్టి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పిల్లల కుంగుబాటుపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పటం అది చాలా సంతోషదాయకం.